హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్బీఐలో కొత్తగా పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు డీటెయిల్స్ ఏంటో మనం పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఎస్బీఐలో చాలా పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది అడ్వర్టైజ్మెంట్. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఇవి పూర్తి డీటెయిల్స్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది 24/6/2025. లాస్ట్ డేట్ వచ్చేసి 14/7/2025 వరకు టైం ఉంది. ఇక్కడ వెబ్సైట్ ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. లాస్ట్ డేట్ 14/7. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్, అప్లై ఆన్లైన్ రెండు ఉంటాయి. ఫస్ట్ అయితే మనం డీటెయిల్ చూద్దాం, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా వేయచ్చు. అలాగే క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ద లింక్ గివెన్ ఆన్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్ లో ఇప్పుడు మీకు చూపించిన చోట అయితే ఉందని. తర్వాత ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ who intend to apply for the post are advised to apply only after carefully reading and understanding the under noted contents of this notification. సో అప్లై చేసుకునే ముందు మీరు ఇవన్నీ జాగ్రత్తగా చదివి అడ్వర్టైజ్మెంట్ ని అప్పుడే అప్లై చేసుకోండి అని అంటున్నారు అనమాట. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. ఎందుకంటే నేను మెయిన్ ఏదైతే ఉందో అదే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. టోటల్ వచ్చేసి 541 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు 541. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఇచ్చారు. రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ రెండు డివైడ్ చేశారు. రెగ్యులర్ పోస్టులు అయితే 500 ఉన్నాయి, బ్యాక్లాగ్ వచ్చి 41 ఉన్నాయి. ఇందులో ఎస్సీకి 75, ఎస్టీకి 37, ఓబీసీకి 135, ఈడబ్ల్యూఎస్కి 50, అన్రిజర్వ్డ్కి 203 ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా 41 ఉన్నాయి. సో పోస్టులు అయితే 541 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు యాక్టివిటీ. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 24 స్టార్ట్ అయింది, 14/7 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీ కూడా సేమ్ డేటు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది 3rd, 4th వీక్ ఆఫ్ జూలై ఉంటుంది. అలాగే ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూలై, ఆగస్టులో ఉంటుంది. డిక్లరేషన్ రిజల్ట్స్ ఫస్ట్ దానికి ఆగస్ట్, సెప్టెంబర్లో ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ లో ఉంటుంది, సెప్టెంబర్ లో ఉంటుంది. అలాగే దాని రిజల్ట్స్ కూడా సెప్టెంబర్, అక్టోబర్ లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 కూడా ఉంటుంది, అది అక్టోబర్, నవంబర్ లో ఉంటుంది. ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, అది అక్టోబర్, నవంబర్ లో ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది నవంబర్, డిసెంబర్ దాకా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి ఇస్తారు. అది జూలై నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. సో ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం మీకు ఫేజ్ 3 వరకు ఉంటుంది. ఇది ఫ్రీ ట్రైనింగ్ ఈ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ బిలో 21 years, నాట్ అబౌవ్ 30 years అయితే ఇచ్చారు. 1/4/2025 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం 3 years, 5 years, 10 years, 13 years, 15 years అనేది రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది డిగ్రీ అయితే ఉండాలి. ఇక్కడ ఎనీ డిగ్రీ అన్నారు, ఎనీ డిసిప్లిన్ అన్నారు కాబట్టి ఏ డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇక్కడ రిజర్వేషన్స్ చూసుకోవచ్చు మీరు. అదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి చూద్దాం. గైడ్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్ ఏముంటుందని ఇక్కడ ఇచ్చారు. అలాగే మెయిన్ ఎగ్జామ్ ఏముంటుంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సైకోమెట్రిక్ టెస్ట్ ఏముంటుంది అది కూడా ఇచ్చారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఇస్తారంటే ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ వెన్యూస్ అక్రాస్ మెనీ సెంటర్స్ ఇన్ ఇండియా. ఇది ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఎక్కడైనా ఇవ్వచ్చు ఇండియాలో అని చెప్పేసి అని అంటున్నారు. ఆన్లైన్ లో ఉంటుంది. అలాగే నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్, చేంజ్ చేయడానికి అయితే ఉండదు, ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ సాలరీ ఎంత ఇస్తారంటే 48,000
రూపాయలు అయితే శాలరీ అయితే వస్తుంది. సో ఇక ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ టోటల్ మన బై హ్యాండ్కి వచ్చేది అయితే ఇంత, కానీ మీకు 48,400 స్టార్ట్ అయ్యి 85,920 వరకు ఉంటుందన్నమాట ఇది. సో శాలరీ అనేది అంటే మొత్తం టోటల్ అన్ని కలుపుకొని ఉండే శాలరీ ఇది. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. అలవెన్సెస్ ఇవన్నీ, జాయినింగ్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. అప్లికేషన్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 ఇచ్చారు. ఇది 750 ఈ 750 అనేది అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి అయితే ఫీ లేదు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్, జనరల్ గా ఉండే డీటెయిల్స్ ఇవి. ఇక అలాగే ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చేది చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఇస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, తర్వాత విజయనగరం ఇచ్చారు. ఇది ఫస్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో అయితే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. తెలంగాణ సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉంటుంది ప్రిలిమినరీకి. హైదరాబాద్, ఖమ్మం వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఇక్కడ ఇచ్చారు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది, అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఎలా, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్. ఇది మెయిన్ డీటెయిల్స్. ఇతర డీటెయిల్స్ అన్ని కూడా మీరు కేర్ఫుల్లీ చదువుకోండి. ఓకే, ఇక్కడ వెబ్సైట్ లో చూస్తే ఇక మనం ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్ గా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, నెక్స్ట్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, నెక్స్ట్ మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్ మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి డీటెయిల్స్ ఏదైతే అడుగుతారో ఆ డీటెయిల్స్ ఇస్తారు. నెక్స్ట్ ప్రివ్యూ చూసుకుంటారు, ఇప్పటి వరకు చేసిన దానికి ఎలా ఉందనేది, తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే అప్లోడ్స్ అంటే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నావో అవి అప్లోడ్ చేస్తారు. తర్వాత మీరు పేమెంట్ చేస్తారు అన్నమాట. పేమెంట్ గేట్వే ఉంటుంది, పేమెంట్ చేస్తారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో 541 పోస్ట్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 85,920 వరకు వస్తుంది మనకి. సో ఎనీ డిగ్రీ, ఏజ్ లిమిట్ కూడా 30 years వరకు ఇచ్చారు. కాబట్టి మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎనీ డిగ్రీ అడిగారు కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఈ ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు ఇవి. సో పొజిషన్ వచ్చేసి పర్మనెంట్ పొజిషన్ ఉన్నది కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఈ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.